యూట్యూబ్ లో అదృష్టం బాల్చిదని జాక్పాట్ కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని అంటే గా అన్వేషం అనేటాయన. అన్వేషణం అంటే ఆవేశం స్టార్ కాదు, దేశాలు పట్టుకొని తిరిగే ఒక యూట్యూబర్. ఇక ఆయన రీసెంట్ గా ఒక ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన కంట 40 లక్షల రూపాయలు నష్టమైందట. అరే ఏం జరిగిందా ఏందా ముచ్చట అని చెప్పి జరంతా లోపలికి పోయి చూస్తే అసలు ముచ్చట ఏందని అంటే, ఎట్ట గతంలో నేను ఇదే టైంలో 60 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు కూడా వచ్చినప్పుడు అందరు నన్ను అన్వేష్ సూపర్ అన్నారు ఏదన్నా గుంటలంటని. అయితే ఈసారి మాత్రం 40 లక్షలు నష్టం వచ్చింది. ఇక్కడ ఎవరు తప్పలేదు, నాకు నేను చేసుకున్న నష్టం అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతనే కాదు, అసలు ఇదంతా నేను న్యాయంగా ధర్మంగా ఉండటం వల్లనే నాకు 40 లక్షల నష్టం పడ్డది, లేకపోతే నాకు అసలు వచ్చేదే కాదు. నేను జనవరి నుంచి రెగ్యులర్ గా యూట్యూబ్ లో వీడియోలు పెట్టుడు బంద్ చేసిన. అయితే నాకు ఎక్కువగా యూరప్ టూర్లోనే నష్టం అయ్యింది. నాకు ముందే తెలుసు నష్టం అవుతుంది అని. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఎవరు చూపించలేని యూరోప్ లో ఉన్నటువంటి ఉత్తర ధ్రువం వంటి ప్రదేశాలను కూడా చూపించాలని నేను బాగా తాపత్రయపడ్డా. నా అభిమానులు, నా ఫ్యాన్స్, నా సబ్స్క్రైబర్స్ కోసం అలాంటి దేశాలకు యాత్రలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదే. అయినా కూడా ఇంత మంచి కాన్సెప్ట్ ను మనం ఖచ్చితంగా యూరప్ ను చూపెట్టాలి. ఎవ్వరు చూపెట్టని రీతిలో అనుకొని బాగా రిచ్ గా ఉండే ప్రదేశాలు, అలాంటి ప్రపంచ యాత్రలను ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే మీరు నా మీద నమ్మకం అట్లా పెట్టుకున్నారు. మీరు ఏదైనా ప్రపంచ దేశాలు తిరగాలంటే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు నా పేరే. నాకు ప్రపంచ యాత్రికుడు అనే బిరుదు కూడా ఇచ్చిళ్ళు. అందుకనే మీకు యూరోప్ నంతా మంచిగా చూపించాలి, నా పేరును సార్థకం చేసుకోవాలని చెప్పి రిచ్ గా ఉండే యాత్రలను తీసుకొచ్చిన ముందరికి. లాభాలు వచ్చినప్పుడు మీతో పంచుకున్నట్టు అట్లనే నష్టాలు కూడా వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాలి కదా. ఆ విషయాలనే మీతో చెప్పుకోబోతున్నా. అసలు గంతగనం 40 లక్షలు బొక్కెందుకు పడ్డదనంటే అక్కడ ప్రతి వస్తువు కూడా మస్తు రేటు. 2 లీటర్ల నీళ్లు కొనాలంటే దగ్గర 2000 అవుతున్నది. అట్లనే కాఫీ 500 అవుతున్నది. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే నా రూమ్ రెంట్ కూడా మస్తు అయింది. మరి నేను ఇక్కడ 90 రోజులు ఉంటేనే కదా మీకు అన్ని ప్రదేశాలను మంచిగా చూపించగలుగుతా. 90 రోజులు ఈడ బట్టలు చింపుకొని పర్ఫార్మెన్స్ చేసుకున్నందుకు నేను కేవలం 15 వీడియోలు మాత్రమే చేయగలిగిన. అవి మంచిగానే క్లిక్ అయినాయి. కాకపోతే యూరప్ ట్రిప్ వీడియోలు నష్టం వచ్చుడు కారణం మాత్రం చాలా మంది సినిమాలో ఎక్కువగా ఈ ప్రదేశాలను చూపించుడు నాకు మస్తు బాధ అనిపించింది. వాళ్ళందరూ సినిమాలలో చూసుడుతోటి నా వీడియోకు పెద్ద కనెక్ట్ కాలేదు. ఇది సినిమాలలో చూసిందే కదా, వీడియోంది లోట పీస్ కాడు మళ్ళీ చూపించేదంది. కొంతమంది సగం చూసే వీడియోకు ఎగ్జిట్ అయిపోయారు. గట్ల నేను 90 రోజులు యూరప్ నుండి కేవలం 15 ఈడియోలే చేసుడుతోని నాకు మస్తు నష్టం వచ్చింది. ఇక గట్ల ఖరీదైన యూరోప్ లో ఎక్కువ రేట్లు పెట్టి అన్ని కొనుక్కుంటా 90 రోజుల నుండి షూట్ చేయాలనంటే దానికి తగ్గట్టు నా రూమ్ రెంట్లు, మెయింటెనెన్స్, ఇక్కడ ఉన్న ఖర్చులు, తిండి తికానా వీటన్నిటికి గాను అంతకుముందు ఏ వీడియోలు పెట్టకపోవడు కూడా నాకు పెద్ద బొక్కనే పడ్డది. అందుకే ఈ 40 లక్షలు సంకనాకిపోయినాయి అని చెప్పుకుంటూ వచ్చిండు. కాకపోతే నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, నన్ను చూసి ఏమన్నా అంటే అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నావు అన్న అని అంటున్నారు. కానీ నన్ను చూసి ఆదర్శంగా మీరు అప్పులు చేసి యూరోప్ లకు ట్రిప్పులు ఇటువంటి ట్రావెలింగ్ ప్రోగ్రాంలు మాత్రం చెయ్యకండి. అనవసరంగా బొక్క పడతాయి, ఉన్న పైసలు అప్పుల పాలవుతారు. చివరాఖరికి మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. నాకేదో అదృష్టం జాక్పాట్ కలిసి వచ్చి నాకు వచ్చిన ఆలోచనతో చేసింది సక్సెస్ అయింది. అందరికి ఇట్లా సక్సెస్ కావాలని లేదు. అందుకనే అప్పులు చేసి ట్రావెలింగ్ చేసి యూట్యూబర్ కావాలని మాత్రం చెయ్యకండి. మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అని చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా కూడా పనికి పని, పైసకు పైసా, ఆనందానికి ఆనందం, ఎంజాయ్మెంట్ కు ఎంజాయ్. ఇక మనోనంత సుఖపురుషుడు ఈ ప్రపంచంలో ఎవడుంటాడు, ఎవడు లేడు అనే ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు కితాబిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా నీ 40 లక్షలు బొక్క పడ్డది. కానీ గుంటలను పామటంలో నీ తర్వాతనే ఎవరైనా నీ అంత సుఖపురుషుడు ఎవడు లేడు అని నవ్వుకుంటా ఎడ్డిస్తున్నారు ఈ ప్రపంచ యాత్రికుని ఫ్యాన్స్.